దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే. రాజకీయ నాయకులు మేము ప్రజలకు సేవ చేయటానికి పుట్టాము అని చెప్తుంటారు. కానీ పిల్లరా, మనలను పుట్టించిన దేవుడు, మనలను సృజించిన దేవుడు ఎందుకు పుట్టించాడయ్యానంటే, ప్రతి మనిషికి కూడా, పుట్టిన ప్రతి మనిషికి కూడా పని ఉందని, ఆ పని కోసమే లేదా ఆ పని జరిగించటానికే భూమి మీద మనమందరం కూడా పుట్టామని దేవుడు చెప్తున్నాడు. ఇంతకు దేవుడు మనలను కన్నాడు గనుక, దేవుడు మనలను సృజించాడు గనుక, దేవుడు మనలను నిర్మించాడు గనుక ఆయన ఏమని చెబుతున్నాడంటే, ప్రపంచ మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా నేను సృజించిన, నేను నిర్మించిన సకల జనులందరూ కూడా ఎవరి కొరకు బ్రతకాలని ఆయన ఆశపడ్డాడు? దేవాది దేవుని కొరకు, నా కొరకు మీరందరూ కూడా బ్రతకాలి. నేను మిమ్మల్ని పుట్టించాను కదా, నేను మిమ్మల్ని కన్నాను కదా, నేను మిమ్మల్ని నిర్మించాను కదా, కాబట్టి మీరందరూ కూడా నా కొరకు బ్రతకాలి ఆయన చెబుతున్నాడు. ప్రియులారా, చూద్దామండి, ఒక వచనాన్ని చూసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటున్నాడు. చూడండి, ఎవరు నిర్మించారంట? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, దేవాది దేవుడు భూలోకమును, పాతాళ లోకమును, పరలోకములను శాసిస్తున్న దేవుడు ఎవరిని నిర్మించాడంట? మానవులైన మనల్ని, మనుషులైన మనల్ని నిర్మించాడంట ఆయన. ఏమండి ప్రేమ దేవుని పిల్లరా, భార్యాభర్తలు మాట్లాడుకున్న మాట ఏంటయ్యానంటే, మన వలన పిల్లలు వచ్చారు కదా, పిల్లలను కన్నాము కదా, వారు మనం చెప్పే మాట వినాలి కదా అని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకుంటుంటారు పిల్లల విషయంలో. ఎందుకంటే మనం కన్నాము కదా, మన గర్భాల గుండా వచ్చారు కదా, మనం తల్లిదండ్రులం కాబట్టి ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలనే కోరుకుంటారు, ప్రతి తల్లిదండ్రులు కూడా. అలానే దేవాది దేవుడు కూడా తన స్వహస్తాలతో, తనకిష్టమైన ఆకారముతో ప్రపంచ మానవులందరినీ కూడా నిర్మించాను అని చెప్తున్నాడు. ఎవరి కొరకు నిర్మించాడు అని చెప్తున్నాడు? మళ్ళా నా నిమిత్తము అంటున్నాడు. మరి ఎవరి కొరకమ్మా? నా కొరకు, నా నిమిత్తము నేను నిర్మించి తిని అని చెప్తున్నాడు. అంటే తండ్రికి ఆశ ఉంది ప్రియులరా, బ్రతికిచ్చిన దేవుడే తన కొరకు బ్రతకమంటున్నాడు. బాగా ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేయటానికి పుట్టానని చెబుతున్నాడు, కానీ ఆయనను పుట్టించిన దేవుణ్ణి మరచి ఈ మాట పలుకుతున్నాడు. ఆయన నేను పుట్టింది దేవుని కొరకయ్యా అని చెప్పట్లేదు, కానీ ప్రజల కొరకు పుట్టాను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నేను ప్రజల కొరకు, ప్రజల సేవ చేయడానికి నేను పుట్టాను అని చెబుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు, దేవుని విషయంలో కరెక్ట్ కాదు ప్రియులరా. కానీ దేవాది దేవుడు నేను నిర్మించుకున్న నా నిమిత్తం మిమ్మల్ని నిర్మించాను అని చెప్తున్నాడు. అంటే ఆయన నిర్మించింది ఆయన కొరకేనా? అంటే ఆయన కొరకే ప్రియులరా. ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డల విషయంలో ఏం కోరుకుంటారో తెలుసా? ఎక్కడ ఉన్నా కూడా నా కోసం, మా కోసం బ్రతకాలి అని కోరుకుంటారు. అర్థమైందా? బెంగళూరులో ఉన్న ఇక వేరే పనుల నిమిత్తం వెళ్ళినా నా కొడుకు నా కోసం వస్తాడు, నా కొరకు బ్రతుకుతాడు అని చెప్తుంటారు. ఎందుకంటే మా వల్లనే కదా పుట్టాడు, అందుకనే మా కొరకే బ్రతుకుతాడు, మమ్మల్ని పోషిస్తాడు అని చెప్పుకుంటుంటాం. కానీ
మనము తల్లిదండ్రులుగా ఉన్న భూమి మీద ఉన్న మనమే ఇలా ఆలోచిస్తే, పరలోకపులో ఉన్న తండ్రి ఏమాలోచిస్తున్నాడంట? మనమందరం కూడా ఆయన చేసిన నిర్మాణము, అర్థమైందా? ఆయన చేసిన నిర్మాణం మనమందరం కూడా, ఆయన ఆకారంతో వచ్చాం మనమందరం కూడా. అసలండి దేవాది దేవుడు ఎందుకు తన కోసం బ్రతకాలనుకుంటున్నాడు? పుట్టించింది ఆయన కనుక, పుట్టించింది ఆయనే, ఆయుష్నిచ్చింది ఆయనే, జీవాన్ని పోసింది ఆయనే. సకల జీవరాశులను, ప్రపంచాన్ని, ఏమంటే నక్షత్రాలను, ఆకాశమును, సూర్యచంద్రాలను అన్నిటిని కూడా మన కొరకే చేశాడు కదా. ఎందుకు? తన పిల్లలం కాబట్టి, ఆయన మనలను నిర్మించాడు కాబట్టి. అందుకని తన కొరకు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటున్నాడు అక్కడ. జనులను నేను నిర్మించానయ్యా, అందుకని నా కొరకు బ్రతకాలి అని చెప్తున్నాడు ఆయన. ఏమండి, టీచర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయించడానికి మనము తల్లి కానీ తండ్రి కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత టీచర్ గారు ఏం అడుగుతారండి? పిల్లవాడిని డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు, అలానే వయసు అడుగుతాడు, తర్వాత పుట్టిన తేదీ అడుగుతాడు. అర్థమైందా? డేటు అడుగుతాడు, వయస్సు అడుగుతాడు, తల్లిదండ్రుల పేరు అడుగుతాడు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. కానీ నువ్వు పుట్టింది ఎందుకోసము అని అడగట్లేదు. అర్థమైందా? నీవు ఎప్పుడు పుట్టావని అడుగుతాడు కానీ ఎందుకోసం పుట్టావు అని అడగట్లేదు. ఎవరు? టీచర్ గారు. ఎందుకు? ఆయనకు తెలియదు కనుక, టీచర్ గారికి తెలియదు కనుక డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే, పుట్టిన తేదీ మాత్రమే అడుగుతాడు కానీ నువ్వు ఎందుకోసం పుట్టావయ్యా అని అడగట్లేదు అసలు. ఎందుకు? తెలియదు కాబట్టి. అదేవిధంగా ప్రపంచ మానవుల్లో అందరూ కూడా, దేవుడు పుట్టించిన మనుషులందరూ కూడా దేవుని కొరకు బ్రతకకుండా అందరూ కూడా సైడ్ పోయారండి. అంటే సాతాను సైడ్ వెళ్ళిపోయారు. ప్రేమ దేవుని పిల్లరా, మనుషులందరూ కూడా దేవుని వలన పుడితే, ఒక శ్రీశ్రీ అనే మహాకవి తల్లి లేదా ఒక తండ్రి ఇరువురు దాంపత్యం వలన శరీర కోరికలతో పుట్టాడు అని చెబుతున్నాడు ఆయన. శ్రీశ్రీ అనే మహాకవి ఆవేశం. ఆయన ఏమని చెబుతున్నాడంటే, తల్లిదండ్రుల ఆవేశం వలన పుట్టాడని చెబుతున్నాడు ఆయన. కోరిక దాంపత్యం వలన, కోరిక వలన పుట్టాడు అని చెబుతున్నాడు ఆయన. కానీ దేవాది దేవుడు ఏమని చెబుతున్నాడండి? నా జనులు నేను నిర్మించుకున్నాను అని చెప్తున్నాడు. నా నిమిత్తము నేను నిర్మించుకున్న జనులు అని చెబుతున్నాడు. కానీ ఒక కవి అని ఏమని చెబుతున్నాడు? తల్లిదండ్రుల ఆవేశం వలన వారి కోరిక మేరకు వారి కోరికలు తీర్చుకున్నప్పుడు ఇగో గర్భాల గుండా పిల్లలు పుట్టుకొస్తున్నారు అని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సబబు అండి? ఎంతవరకు కరెక్టు? ఆయన చెప్పినది, ఆయన అనుకున్నది అని అంటే రాంగు ప్రియులరా. ఇప్పుడే మనం చదువుకున్నాం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అని చెప్పుకుంటున్నాడు ఆయన. మరొక వచనాన్ని చూడగలిగితే ప్రియులరా, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము, వారు దేవుని వలన పుట్టిన వారే గాని, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అని చెప్తున్నాడు దేవుడు. ఏమండి, దేవుని వలన పుట్టిన వారు మనమందరం కూడా. ఓకే, దేవుని వలన మనమందరం కూడా పుట్టామని మనకు అర్థమైంది. ఎవరు నిర్మించారు, ఎవరు చేసుకున్నారు మనల్ని, ఎవరు సృజించారు అన్నది మనకు అర్థమైంది ప్రియులరా. కానీ భూమి మీద నివసిస్తున్న మనమందరం కూడా అసలు ఎందుకు పుట్టాము? దేవుడైతే పుట్టించాడు, కానీ మన బ్రతుకు ఎందుకు? మనం పుట్టింది ఎందుకు? మనం జన్మ పరమార్థం ఎందుకు? ఎవరి కొరకు అని ఆలోచిస్తే ప్రియులరా, ఒకనాడు ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, యేసుక్రీస్తుల వారు కానీ, ఏమండి, వారికి తెలుసు వారు ఎవరి కొరకు పుట్టారని తెలుసు వాళ్ళకు.
ఎందుకు భూమి మీదకి వచ్చాము, దేవుడు ఎందుకు మనల్ని భూమి మీద ఉంచాడు అన్నది వాళ్ళకి అర్థమైపోయింది ప్రియులరా. ఈ సమాజానికి అర్థం కాలేదు, కానీ ఒకనాటి ప్రవక్తలకు కానీ యేసుక్రీస్తుకు కానీ శిష్యులకు కానీ అందరికీ అర్థమైపోయింది మేము ఎందుకు పుట్టాము అన్నది. ఏమండి, ప్రపంచం మానవులందరూ కూడా దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆహారం అంతటిని కూడా అనుభవిస్తూ సృష్టిలో ప్రతి దాన్ని కూడా సేవించుచు బ్రతుకుచున్నారు, కానీ దేవుడు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రం మర్చిపోయారు అని దేవుడే చెప్తున్నాడు. దేవాది దేవుణ్ణి, పుట్టించిన దేవుణ్ణి అందరూ కూడా మర్చిపోయారు అని చెప్తున్నాడు ఆయన. పుట్టుక ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోతే ఎలా చెప్పండి? పుట్టుక ఇచ్చిన లేదా జీవాన్ని ప్రసాదించిన నిర్మించిన ఆయన్నే మర్చిపోతే ఎలా చెప్పండి? తప్పు కదా. కనుక ప్రియమైన దేవుని పరంగా మనం అందరం కూడా దేవుని కొరకే మరలా బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని కొరకు బ్రతికి ఆయన ఉన్న లోకానికి చేరుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియులరా. ఒకనాటి ప్రవక్తలు ఎలా బ్రతికారు చూడండి. వారి పుట్టుక పరమార్థం ఎరిగి, ఎవరు ప్రసాదించారో ఈ పుట్టుకని ఎరిగి, ఎవరు కొరకు బ్రతకాలని వాళ్ళు ఆలోచన చేసి ఎవరు కొరకు బ్రతకారో ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని దేవతలను సేవించెదరో అమ్మోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారు దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుదురో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చెప్తున్నాడు భక్తుడు. పుట్టించిన దేవుడు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఎవరో కాదయ్యా, సాక్షాత్తు పరమ తండ్రి. మీకు జీవాన్ని ఇచ్చింది ఎవరో కాదు. హాయిగా తిని పనికి వెళ్ళి మరలా తిని మరలా పనికి వెళ్ళి దినాలు గతించిపోవడానికి కాదు మీకు జీవాన్ని ఇచ్చింది, మిమ్మల్ని పుట్టించింది. ఎందుకొరకయ్యా అంటున్నాడు అక్కడ హెజ్కేల్ గారు, యెహోషువ గారు, క్షమించండి, యెహోషువ గారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎందుకు అంటున్నాడు అన్నమాట? నేను దేవుని కొరకే పుట్టాను కాబట్టి. నేను ఎందుకు పుట్టానయ్యానంటే నేను యెహోవాను సేవించాలి, ఆరాధించాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఎవరు? ఆయన ఒక్కడేనా? కాదు, నేనును నా కుటుంబం అంటున్నాడు. నేను నా కుటుంబం యెహోవాను సేవించదమంటున్నాడు ఆయన. వీళ్ళరా ఒకటి ఆలోచించండి, ఆయన అన్నమాట మనం అప్లై చేసుకుంటే ఇలా అనాల్సి వస్తుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని ఎవరైనా అనగలరా? అంటే ఎవరు అలా కనబడట్లేదు దేవునికి. కానీ ఒకనాడు భక్తుడు అనగలుగుతున్నాడంటే ఆయన సేవించాడని కదా, ఆయన దేవుని కొరకు బ్రతకాడని కదా అర్థం. పుట్టించింది దేవాది దేవుడైతే ఆ పుట్టుక పరమార్థాన్ని ఎరిగి నన్నెవరు ఇంతటి ఆకారాన్ని ఇచ్చి, ఇంతటి జీవాన్ని ఇచ్చి, ఆత్మస్వరూపి అయిన దేవుడు నాకు ఆకారాన్ని ఇచ్చి ఇంతటి లక్షణాలు కలిగి నన్ను భూమి మీద ఉంచాడు కదా. ఇలా స్వరూపి అయిన దేవుని ఆత్మ నాలో ఉంది కదా. అలాంటి ఆత్మ కలిగిన నేను పరమాత్ముని సేవించటంలో నేను వెనకాడను అని దైవజనుడు మాట్లాడుతున్న మాట ప్రియులరా. ఎందుకు? అతని కూడా మనలాంటి మనిషే, అతని కూడా మన స్వభావం లాంటి మనిషే. ఆయన లాంటి మనసు మనకుందా అంటే లేదు ప్రియులరా. మనం అనగలుగుతున్నామా ఆ మాట? అనలేము. ఎందుకు? ఎప్పుడు చూసినా మన పనులే. ఎప్పుడు చూసినా సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి కూడా వారి కార్యాలను చేసుకుంటూ
ఏమండి, రాత్రి పనుకున్నప్పుడైనా నేను ఎందుకు పుట్టాను అన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించగలిగారా? లేదు ప్రియులారా, ఎవరు అలా కనబడట్లేదు దేవునికి. అందుకని ఆయన ఆవేదన చెందుతున్నాడు. ఆయన ఆవేదన చెందుతూ ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రియులరా. ఒకనాటి ప్రవక్తలందరూ కూడా మేము దేవుని కొరకే పుట్టాము ఎందుకు అంటున్నారు ఆయన? ఎందుకు నేను చెప్తున్న మాటలు ఆయన గురించి అంటే, ఒకనాటి భక్తులు మనకు మాదిరిగా ఉన్నారు అని చెప్పుటకు ఆయన చూపిస్తున్నాను ప్రియులరా. మనం కూడా ఆయనను చూసి మనము కూడా దేవుని సేవించాలి, దేవుని కొరకే మనమందరం కూడా బ్రతకాలి. ఎందుకు? పుట్టించింది ఆయన కనుక. సకల జనులు చెదిరిపోయారు, ఇశ్రాయేలీలు విగ్రహారాధనకు వైపు తిరిగారు. అలాంటి సమాజాన్ని దేవుని వైపు నడిపిస్తున్నాడు ఎవరు? యెహోషువ. అలాంటి సమాజం వైపు తిరిగి ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు మిమ్మల్ని పుట్టించాడు కదయ్యా, ఆ దేవుని వైపు మీరు తిరగరా? ఆ దేవుని కొరకు మీరు బ్రతకరా? ఎందుకు? మీకు జీవాన్ని ఇచ్చాడు, మీకు కావలసినవన్నీ ఇచ్చాడు, మీకు ఆహారం ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, అన్నిటిని కూడా సమకూర్చాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. కానీ ఆయనని సేవించక, ఆయన కొరకు బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొనక మీరు ఇతరుల దేవతలను సేవించటలో, వారి కొరకు బ్రతుకుటలో ఎంత అన్యాయము. ఆయన బాధపడుతూ చెప్తున్నాడు మాటలు యెహోషువ గారు. కనుక ప్రియులరా, మనం అందరం కూడా ఏమంటే దేవుడిచ్చిన ఈ పుట్టుకలో, దేవుడిచ్చిన ఈ జన్మలో దేవుని కొరకు బ్రతకాలి అన్నది ఆశ, దేవుని ఆశ. కనుక మరొక వచనాన్ని చూడగలిగితే ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట వలన మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడగుదును అంటున్నాడు. చూడండి, అంటే ఆయన ఎందుకోసము నేను మీ కొరకు ప్రార్థన చేయాలి అని అంటే ఆయన చెప్తున్నాడు, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయని ఎడల నేను పాపము చేసిన వాడగుతాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఏమంటే దైవజనుడు దేవుని తాను పుట్టుక ఎలాంటిదో ఆయన రుజువు చేసుకుంటున్నాడు. ఎందుకు ఇచ్చాడో తనకు పుట్టుక అన్నది ఆయన చెబుతున్నాడు. నేను ఇశ్రాయేలీలను సన్మార్గంలో నడుపుటకు కదయ్యా నీవు జీవాన్ని ఇచ్చింది. మీ మొరలను ఆలకించే ఒక దేవుడు ఉన్నాడు కదా, మీ మొరలను మాకు చెబితే నేను యెహోవాకు చెబుతాను కదా. ఏది జరగాలన్నా, ఏది నిర్ణయింపబడాలన్నా, మీకు ఏది తెలపబడాలి అన్నా నేను ప్రార్థన చేయక తప్పదు కదా అంటున్నాడు ఆయన. అంటే సమూయేలు గారు మీ నిమిత్తం నేను ప్రార్థన చేయని ఎడలా నేను పాపం చేసిన వాడగదును. ఎందుకంటే నా నిమిత్తము నిర్మించుకున్న నా జనులు అని చెప్తున్నాడు ఆయన. ఒక సమూయేలును నిర్మించాడు, ఒక పుట్టుక ఇచ్చాడు సమూయేలుకి. ఆ పుట్టుక పరమార్థాన్ని తెలుసుకున్నాడు సమూయేలు. ఎందరో జనాలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పడానికి యెహోవాకు ప్రార్థన చేయ శక్తి గలవాడు సమూయేలు. దేవుని మాటలను జనులకు వినిపించగల సామర్థ్యుడు సమూయేలు. మొరపెడతారు, ఇశ్రాయేలీయులందరూ కలిసి మొరపెడతారండి సమూయేలుకి. మా కష్టాలను ఎవరు వింటారయ్యా, మమ్మల్ని ఎవరు బాగా చూస్తారు అని చెప్తే సమూయేలు గారి దగ్గరకు వచ్చి చెప్తే ఆయన ప్రార్థన చేసి ఉత్తరాన్ని తీసుకొని మరల జనాలకి జవాబిచ్చేవాడు. పాపపు జీవితంలో ఉన్న మనుషులు అందరూ కూడా క్షమించబడాలి అని అంటే ఏమండి, మరలా సమూయేలు గారి దగ్గరకు వచ్చి మేము ఇలాంటి తప్పు చేశామయ్యా అని చెప్పి మొరపెడితే మరలా దైవజనుడుగా ఆయన పుట్టక పరమార్థాన్ని, జనులందరూ పుట్ట పరమార్థాన్ని ఎరిగిన ఒక దైవజనుడుగా సమూయేలు గారు దేవునికి మొరపెడుతున్నాడు. అలాంటి సందర్భంలో మాట్లాడుతున్న ఈ మాట, నేను మీ నిమిత్తం ప్రార్థన చేయని ఎడల నేను యెహోవాకు పాపం చేసిన వాడనగుదును. నా నిమిత్తం నేను పాపం చేసిన వాడగుతాను.
కనుక మీ నిమిత్తం నేను నిర్ణయింపబడ్డాను. నేను ఎందుకు పుట్టాను అని అంటే, మిమ్మల్ని దేవుని వైపు నడిపించడానికి నేను పుట్టానయ్యా. మీకు ఇచ్చిన ఈ జన్మే నాకు ఇచ్చాడు. మీకు ఇచ్చిన ఈ పుట్టుక నాకు పుట్టుక జరిగింది. మనమందరం కూడా ఒకే తండ్రి నుంచి పుట్టిన వారం కనుక మీరు పాపములు నడుస్తున్నారు కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేయవలసిన పని ఉంది, నాకు అప్పగింపబడింది. అంటే పుట్టుక పరమార్థాన్ని ఎరిగిన సమూయేలు గారికి అర్థమైంది. దేవుని కొరకు బ్రతికించవలసిన జనాల వైపు ఆయన ప్రార్థన చేయుటలో దేవునికి ముందంజలో ఉన్నాడు. ప్రియులరా, చూడండి, ఒకనాటి సమూయేలు గారికి అర్థమైంది. ఎందరో పాడైతున్న జనాలందరినీ కూడా దేవుని వైపు నడిపించటానికి ఆయన శ్రమ పడుతున్నాడు. పుట్టుక పరమార్థాన్ని తెలియక విచ్చలి విడిగా తాగుతూ తింటూ అందరూ కూడా తమ దారిలోన తమ మార్గంలోన వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అలాంటి జనాలను సైతము గట్టిగా ఒక తాటి మీద తీసుకొచ్చి ఏమండి సమూయేలు గారు ప్రార్థన చేస్తున్నాడు అందరి కొరకు. దేవా, నీ పిల్లలను క్షమించయ్యా, ఎందుకంటే వారు తెలియక బ్రతుకుతున్నారు, మరచి బ్రతుకుతున్నారు. నిన్ను ఎందుకోసం పుట్టారు, ఎందుకోసం బ్రతుకుతున్నారు అన్నది వాళ్ళకి తెలియట్లేదు. తెలిసిన వాళ్ళు బ్రతకట్లేదు. కనుక వారిని క్షమించయ్య దేవా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఒకవేళ ఆ ప్రార్థనే నేను మొరపెట్టకపోతే నేను ఏం చేసిన వాడవుతాను? పాపం చేసిన వాడవుతాను. కనుక ప్రియులరా, మరొక వచనాన్ని చూసుకుందాం. పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అంటున్నాడు ఆయన. ఎందుకు మేలు అంటున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు అంటున్నాడు. ఎందుకు? ఐగుప్తు ధనం చాలా ఉంది. నేను అనుకుంటే సింహాసనం ఎక్కగలను, నేను అనుకుంటే రాజభోగ్యాలను అనుభవించగలను. కానీ ఫరో సైన్యం అంతటిని కూడా నేను రాజు కాగలను, ఐగుప్తు దేశం అంతటిని కూడా నా గుప్పెట్లో పెట్టుకోగలను. కానీ అది కాదు కదా దేవుని ఆశ, అది కాదు దేవుని సంకల్పం. ఎందుకు కాదంటే ఆయనకు అర్థమైపోయింది, శాశ్వతం కాదని అర్థమైపోయింది. ఏది శాశ్వతం కాదని? భూలోక రాజ్యాలు శాశ్వతం కాదు, భూలోక విందు వినోదాలు శాశ్వతం కాదు, భూలోకం శాశ్వతం కాదు. ఏది శాశ్వతమైన అనుకున్నాడు ఆయన? దేవుని ప్రజలతో నేను శ్రమ పడుట నాకు మేలు అంటే ఆయనకి అర్థమైపోయింది. ప్రియులరా, దేవుని ప్రజలు ఒకవైపు, ఐగుప్తు ప్రజలు ఒకవైపు. ఐగుప్తు దేశము ఏమండి చాలా బంగారం కలిగిన ఒక దేశం, ధన సంపాదన కలిగిన ఒక దేశం. ఒక మాట ఏమండి, మోషే గారు నేను ఓకే అంటే నేను రాజు చేస్తాను అని ఫరో అన్నప్పుడు, నేను నీ కుమారుడని ఒప్పుకో, ఇప్పుడే నిన్ను రాజు సింహాసనం ఎక్కించి నేను రాజు చేస్తాను అని అన్నప్పుడు ఆయన ఒప్పుకోలేదంట. ఎందుకు? నేను రాజు కావడానికి నేను కాదు పుట్టింది, నేను సింహాసనం ఎక్కటానికి కాదు నేను పుట్టింది. ఎవరి కొరకు పుట్టాను? నేను దేవుని కొరకు పుట్టాను, దేవుని జనాంగాన్ని నిమిత్తం పుట్టాను. నేను పుట్టుక పరమార్థాన్ని గురించి చెప్తున్నాను. నేను ప్రవక్తలు ఎలా బ్రతికారు తెలుసా? జన్మ పరమార్థాన్ని ఎరిగి. ఎందుకు పుట్టాయన అంటే క్రైస్తవులు, దేవుని ప్రజలు, వారిని నడిపించే బాధ్యత నాది. ఏమండి, తెలియని వారికి కూడా తెలిపే ఒక విధానం ఉంది చూసారా? ఒక సువార్త ప్రకటించుటలో, దేవుని గురించి చెప్పుటలో, నాయకత్వం వహించటలో, ఇశ్రాయేలుని నడిపించటలో మోషే గారిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకయ్యానంటే
ఆయనను పుట్టించింది ఎవరో మోషే గారికి అర్థమైపోయింది. దేవుడు నాకు పుట్టుక ఇచ్చాడండి, ఈ పుట్టుకలోనే, ఈ జన్మలోనే నేను దేవుని కొరకు బ్రతకాలి. ఏమండి, నీకు బంగారం వద్దా? వద్దు. నీకు ఐశ్వర్యం వద్దా? వద్దు. నీకు ధనము వద్దా? వద్దు. మరి ఏం కావాలి? నాకు దేవుని పిల్లలతో శ్రమ కావాలి. ఏమండి, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మేము ధనము సంపాదించాలి, బంగారం సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, కూడబెట్టాలి, పెద్ద పెద్ద ఇల్లు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి అనుకుంటారు. కానీ మోషే గారు ఉన్న ఆస్తిని కూడా వదిలిపెట్టి వచ్చేసారు. ఆయన ఉన్న ఆస్తి అంతటిని కూడా వదిలిపెట్టి వచ్చేసి దేవుని కొరకు బ్రతకటం అన్నది నేర్చుకున్నాడు. ఆయన పుట్టుక పరమార్థాన్ని ఎరిగి ఆయన దేవుని కొరకు బ్రతికాడు. ప్రియులరా, అండి, యేసుక్రీస్తు గారి గురించి ఒక మాట చూసుకొని మనం ముందుకు ముగించుకుందామండి. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత, ఆయన పుట్టిన తరువాత ఏమన్నాడో ఒకసారి చూసుకొని మనం అందరం కూడా ముగించే ప్రయత్నం చేద్దామండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అని చెప్తున్నాడు ఆయన. ప్రపంచ రాజ్యాలన్నిటిని కూడా, భూలోకమును, పాతాళమును, పరలోకాన్ని ఆయన ద్వారా కలిగించినప్పటికీ కూడా భూమి మీదకి వచ్చి సామాన్య మనిషిలాగా ఆయన ఏమని చెప్తున్నాడండి? ఒక రాజుతో, ఒక పిలాతుతో ఏమని చెప్తున్నాడు? నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఏమండి, జన్మ పరమార్థం ఎరిగిన వాళ్ళ స్థితి ఇలా ఉంటది. దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యానంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అని చెప్తున్నాడు. మనమందరం కూడా ఏమండి సత్యానికి సాక్షులుగా బ్రతకాలి భూమి మీద. ఏమండి, దేవుని కొరకు ఎవరైనా బ్రతకగలుగుతున్నారంటే ఎవరు కూడా బ్రతకగలుగుతారు అట్లా కనబడట్లేదు. ఎందుకు? పొద్దున్న లేచిన వెంటనే ఎవరు పనులు వాళ్ళు వెళ్తారు, మరలా రాత్రి ఎవరు పనులు వాళ్ళు ముగించుకొని భోజనం చేసి పండుకుంటారు, అంతే. దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా పుట్టుకన్నది ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించట్లేదు. వీరులారా, మనమందరం కూడా దేవుని పుట్టుకని ఎరిగి, మనిషి పుట్టుకగా జన్మించిన మనము దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా ఈ పుట్టుకని మనమందరం కూడా తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలి అన్నది దేవుని ఆశ. అందుకని నేను నా నిమిత్తము నిర్మించుకున్నాను ఆ జనులు అని చెప్తున్నాడు ఆయన. కనుక ప్రియులారా, మరొక వచనాన్ని చివరిగా చూసుకొని ముగించుకుందామండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు మనము వాటి యందు నడుచుకునే వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమండి, దేవుడు సృష్టించాడంట. సృష్టించిన దానిని బట్టి మనం ఎలా బ్రతకాలంట? సత్క్రియలు చేయుటకై మనం సృష్టింపబడ్డాము అని దేవుడు చెప్తున్నాడు. సత్యమైన క్రియలు అంటే దేవుని వాక్యం వినాలి, దేవుని కొరకు బ్రతకాలి, సత్యాన్ని ప్రకటించాలి. దాని కొరకే కదా మనమందరం కూడా బ్రతికింది అని చెప్తున్నాడు. కనుక పుట్టుక పరమార్థాన్ని ఎరిగి దేవుని కొరకు బ్రతికి మనం అందరం కూడా సత్య సంబంధులుగా, సత్యానికి వారసులుగా బ్రతికిస్తూ ఇతరులకు బోధిస్తూ మనము కూడా దేవుని కొరకు బ్రతికే వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నామండి. మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, మేము ఎందుకోసం పుట్టాము అన్నది తండ్రి మాకు తెలియదు నాయన. ఒకనాటి తండ్రి ప్రవక్తలు తండ్రి నీ కొరకు బ్రతికారు అన్నది మేము చూసుకున్నాం తండ్రి.
ఎలా బ్రతికారయ్యానంటే వారు బ్రతికినంత కాలము తండ్రి నిన్ను అంటుకొని తండ్రి నీకు విశ్వాసులుగా నిన్ను సేవించేవారుగా తండ్రి భూమి మీద బ్రతికారు నాయన. అనేకులను వారు బ్రతకడమే కాకుండా అనేకులను తండ్రి నీ కొరకు తండ్రి త్రిప్పారు నాయన. అలాగే తండ్రి యేసుక్రీస్తు వారు కూడా నాయన భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి సత్యం గురించి సాక్ష్యం ఇచ్చటం ఆయన పుట్టాడని తండ్రి తెలుసుకున్నాం నాయన. పుట్టిన పరమార్థాన్ని ఎరిగి తండ్రి ఆయన కూడా నీ కొరకే తండ్రి బ్రతికాడని మాకు అర్థమైంది తండ్రి. అలాగే నాయన మేము కూడా తండ్రి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా నాయన నీ కొరకే బ్రతకాలని తండ్రి మాకు లేఖనాలు సెలవిస్తాయి తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో నాయన మేమందరం కూడా తండ్రి లేఖనాలను తండ్రి మాటలను వింటూ మరి తండ్రి నీ కుమారుడు చెప్పబోయే మాటలను తండ్రి మరీ శ్రద్ధగా విని నాయన వాక్య సారమంతటిని కూడా తండ్రి మా హృదయాల్లో ఉంచుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని దయచేస్తారని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ